ఆ దినములందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండ సీమలోను నున్న ఒక ఊరికి తిరిగి వెళ్ళాను. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. జాగ్రత్త వినండి, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ప్రశ్న జాగ్రత్త చెప్పాలి. మీరు అందరు చెప్పలేరు కాబట్టి పెద్దోళ్ళు మీరన్నా చెప్పండి, మీరు ఒంటరిగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మరియమ్మ గారికి పుట్టేది ఎవరో? దేవుని కుమారుడు. పక్కా ఉంది. మరియమ్మ గారికి పుట్టేది ఎవరో? దేవుని కుమారుడు. మరియమ్మ గారికి తెలిసినట్లు, జాగ్రత్త వినండి, మీకు తెలిసినట్లు అడగట్లా, మరియమ్మ గారికి తెలిసినట్లు ఎలిజబెత్కు పుట్టేది ఎవరో? మరియమ్మ గారికి తెలిసినట్లు, మీకు తెలిసినట్లు కాదు, మరియమ్మ గారికి తెలిసినట్లు ఎలిజబెత్కు పుట్టేది ఎవరు? ఓ కొడుకు, అంతే. బాగా చెప్పారు, ఓ కొడుకు అంతే. వాడు చాలా పెద్దోడు అవుతాడు, బాప్తిస్మిచ్చే యోహాన్ అవుతాడు, ఆయన ఖతర్నాక్ అవుతాడని ఏం తెలియదు ఆవిడికి. ఎలిజబెత్కు పుట్టేది ఒక కొడుకు, నాకు పుట్టేది దేవుని కుమారుడు. ఎలిజబెత్కు పుట్టేది ఒక కొడుకు, నాకు పుట్టేది దేవుని కుమారుడు. ఇప్పుడు ఎవరు గ్రేటు? ఈవిడే గ్రేటు. ఎవరి దగ్గర రావాలి? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? దీన్ని ఏమంటారు? తగ్గింపు. సింపుల్గా అర్థమైపోయింది కదా, చాలా సింపుల్గా. ఇప్పుడు మరియమ్మ గారికి పుట్టేది దేవుని కుమారుడు అండి, ఎలిజబెత్కు పుట్టేది ఒక కొడుకు. కాబట్టి ఈవిడ కౌరు పెట్టాలి, నేను దేవుని కుమారుని కంటున్నాను దా నన్ను చూడని. కానీ ఈవిడ అలా అందా? లేదు, వెళ్ళిపోయింది, ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది. తగ్గింపు. ఆవిడ పెద్ద ఫీల్ అవట్లా. మనోళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఇలాంటి మీటింగ్కి ఎవరినైనా కొంచెం స్పీకర్ని కొత్తని పిలిచామనుకో, వాడు ఇంక కింద ఉండడు. తర్వాత 4 ఫోటోలు తీస్తాడు, వీడియో అరే జాగ్రత్త కవరింగ్ ఎవరు, కొంచెం ఎలివేషన్ ఉండాలి ఇక్కడ నుంచి ఆ చివరి దాకా. ఇక వాడి డీపీ అదే, ఆ డీపీ అదే. వేల మందికి స్వార్థ బోధించినటువంటి అని ఆడి పేరు. ఊరినే ఓ 10 నిమిషాలు పిలిస్తే కింద మీద అయిపోతారు వాళ్ళు అసలు. అంటే అలాంటిది 15 ఏళ్ల మరియమ్మ, 15 ఏళ్ల మరియమ్మ సాక్షాత్తు దేవుని కుమారుడు కడుపులో ఉంటే ఆమె ఏమాత్రం ఉప్పొంగిపోలా, ఏమాత్రం ఆమె అధికంగా ఫీల్ అవ్వాలా, తగ్గించుకొని నేల మీద ఉంది. పవిత్రత ఎంత ఎక్కువైతే, భక్తి ఎంత ఎక్కువైతే అంతగా తగ్గించుకోవడానికి ఇష్టపడతాం మనం. అది మరియమ్మ దగ్గర నుంచి నేర్చుకుందాం. ఓకే, సరే, ఇంకేం జరిగిందో చూద్దాం. జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. ఎలిజబెత్ మరి యొక్క వందనం వచ్చిన వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ ఎప్పుడైనా నేను ఆగానంటే అక్కడ ఉన్నదేంటో మీరు చూడాలని నా ఉద్దేశం. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో, అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరిలోకి వచ్చారు? ఎలిజబెత్ అమ్మలోకి. ఆ ఎలిజబెత్ అమ్మలోకి పరిశుద్ధాత్ముడు వస్తే ఆ తర్వాత మాట్లాడే మాటలన్నీ ఎవరి మాటలు చెప్పండి? ఎవరి మాటలయ్యే? పరిశుద్ధాత్ముడు. పక్క అర్థమైపోతుంది కదా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆమెలోకి వచ్చాడు. ఎవరు? ఎలిజబెత్ అమ్మలోకి వచ్చి పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లా నేను ఆమె అరిచింది. ఏమరిచింది? స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు, స్త్రీలలో ఆశీర్వదించబడినవాడు. స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అన్న మాట ఎవరు పలికిచ్చారు? ఎవరో? పరిశుద్ధాత్ముడు. స్త్రీలు అంటే అప్పుడు దాకా ఉన్నవాళ్ళ లేకపోతే తర్వాత ఉన్నవాళ్ళ? సింపుల్గా ఒకటే మాట, స్త్రీలలో. అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి మనుషులు ఉన్నారు. మరియమ్మ చచ్చిపోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, కొన్ని వేల కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరిలో నెంబర్ 1 ఎవరో? వీళ్ళందరిలో నెంబర్ 1 ఎవరో? వీళ్ళందరిలో నెంబర్ 1 ఎవరో? ఆ నెంబర్ 1 ఎవరని చెప్పారు? పరిశుద్ధాత్ముడు. మనుషులు చెప్పింది కాదు. అలాంటి మరియమ్మను ఖాతరు చేయనంటే తప్పు కదండి. అలాంటి మరియమ్మను నేను పక్క పడేస్తానంటే తప్పు కదండి. పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానువు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను. జాగ్రత్త విందాం ఈ ప్రశ్న. నా ప్రభువు తల్లి, ఇక్కడ తల్లి ఎవరు? తల్లి ఎవరు? మరి ప్రభు ఎవరు? ప్రభు ఎవరు? ప్రభు ఎవరు? యేసయ్య. యేసయ్య ఎక్కడున్నాడు ఇప్పుడు? మరియ కడుపులో. కాబట్టి ఎలిజబెత్ అమ్మకి మరియ కడుపులో ఉన్నటువంటి ఆ చిన్న పసికంద ఏమవుతాడు? ఇక్కడ ఉంది కదండి, ఏమవుతాడు? ప్రభు. ప్రభు. అర్థమైందండి. ఇంకా బాబు బయట రాలా, లోనున్నాడు.
లోనున్నటువంటి ఆ బాబుని సంబోధిస్తూ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినటువంటి ఎలిజబెత్ ఏమన్నా తెలుసా? నీ కడుపులో ఉన్నవాడు నా ప్రభువు, నువ్వు నా ప్రభువుకి తల్లివే. అసలు అర్థమవుతుందండి ఆ మాటలు. అసలు ఇవి వింటా ఉంటే వణుకొస్తుందండి. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. జాగ్రత్తమేనండి. ఆమె మొదట దేంతో మొదలుపెట్టిందంటే, నువ్వు ఆశీర్వదించబడిదాను అంటే దేవుడు ఇది నీకు ఇచ్చాడు, దేవుడు కృప చూపించాడు, దేవుడు దయ చూపించాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. మీలో కొంతమంది ఈ మాట అంటారు, సార్ దేవుడు అనుగ్రహించాడు సార్, నాకు అనుగ్రహించలేదు. దేవుడు కృప చూపించాడు సార్, నాకు చూపించలేదు. మరియతో అక్కడ వదిలేట్లా. ఇప్పుడు 49వ వచనం చూడండి. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె. దేవుడు చెప్పిన మాటలు మరియమ్మ ఏం చేసిందంట? నమ్మింది. దేవుడు చెప్పిన మాటలు మరియమ్మ ఏం చేసింది? నమ్మింది. దేవుడు నీకు కూడా చాలా మాటలు చెప్పావు, నువ్వు నమ్మక ఎలా అయిపోయావు? నమ్మక ఈ విధమైన బతుకుతున్నావు. నమ్మక నీ జీవితంలో ఫలాన్ని పొందలేదు, నమ్మక నీ జీవితంలో ఆశీర్వాదంలోకి రాలేదు. దేవుడు చాలా మాటలు ఇచ్చాడు నీకు, తీసుకోలేదు నువ్వు. మరియమ్మ తీసుకుంది, ఆమె ధన్యురాలైంది. నువ్వు తీసుకోలేదు, ధన్యత కోల్పోయావు. దేవుడు మాటిస్తే తీసుకుంటే ధన్యత, తీసుకున్న దాన్ని వదిలేస్తే మనకంటే దరిద్రుడు ఎవడలేడు. ఎవరైనా మిమ్మల్ని పిలిచి, ఏమండి ఈ కవర్లో డబ్బులు ఉన్నాయి ఉంచుకోండి సార్ అని అన్నారనుకో, వదిలేండి అని వదిలేశారు అనుకుందాం. ఆడేదో డబ్బులు ఇస్తానన్నాడ్రా అని నేను వదిలేసి వచ్చా అని అంటే, వాడి సెక్రటరీ వచ్చి ఈ మాట అన్నారనుకో, ఎలా ఉంటుందంటే, సార్ ఏం మనిషి సార్ మీరు, మా గురువుగారు ఆఫర్ చేస్తే వదిలేశారే, ఏదో చిన్న కవర్ ఇస్తున్నాడు. కవర్గా సార్, దాంట్లో చెక్ ఉంది. ఎంతకుంది? 25 లక్షలు. 25 లక్షల చెక్ వదిలేసుకొస్తే నన్ను ఏమంటారు? దరిద్రుడా అంటారు లేదా? 25 లక్షలకే దరిద్రుడు అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నమ్మి తీసుకోకపోతే మనల్ని ఇంకేమనాలా? మరియమ్మ ఆశీర్వాదాన్ని నమ్మింది, ధన్యురాలు అయ్యింది. ఇప్పుడు చూద్దాం. అప్పుడు మరియా ఇట్లనను. ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడారు? ఎలిజబెత్ని ఎవరు మాట్లాడిచ్చారు? మీరు అన్నీ అలా వరుసలో పెట్టుకుంటే కనుక ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడు మరియమ్మ గారు మాట్లాడుతున్నారు. అప్పుడు మరియా ఇట్లనను, నా ప్రాణము ప్రభువును గణపరచును. ఆడవాళ్ళు మాట్లాడితే, అంటే వేరుగా నేను తప్పుగా మాట్లాడలా, మగోళ్ళకి ఆడవాళ్ళకి ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే, మగోళ్ళు జోబులో చెయ్యేసుకొని మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ ప్యాంట్ ఉంటుంది, వాళ్ళకి జోబు ఉంటుంది కాబట్టి. అర్థమైందా? వాళ్ళు జోబులో చెయ్యేసుకొని మాట్లాడతారు చాలా సందర్భాల్లో. వాడు వచ్చాడు, ఆడు వెళ్ళాడులే, ఇలా మాడతారు మగోళ్ళు మాట్లాడే పద్ధతి. కానీ ఆడవాళ్ళకి జోబులు ఉండవు కదా, అందుకు జోబులో చేతులు వేసుకోరు. మరి జోబులో చెయ్యారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆడు వచ్చాడు అక్కడికి వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఫుల్ యాక్షన్ ఉంటుంది, అవునా కదా? కాబట్టి మనం కనుక కొంచెం జాగ్రత్తగా దూరం నుంచి చూస్తే ఆవిడ యాక్షన్తో ఏం మాడుతుందో చెప్పేచ్చు మనం. ఇది ఆడవాళ్ళ పద్ధతి. ఎందుకంటే ఫుల్ బాగా యానిమేషన్ ఉంటుంది, ఫుల్గా వాళ్ళు యాక్షన్లోకి వచ్చేస్తారు, ఇన్ని ఉంటాయి అన్నమాట. ఇది ఆడవాళ్ళ పద్ధతి. అయితే ఇప్పుడు మరియమ్మ గారు మాట్లాడుతున్నారు. మరియమ్మ గారు మాట్లాడుతున్నప్పుడు నా ప్రాణము అంటే చెయ్యి ఎక్కడ వేసి ఉంటుంది? ఎక్కడ? నా ప్రాణము. జాగ్రత్తవేనండి. ఇప్పుడు మరియమ్మ గారి భాషలో మాట్లాడాలి, మీ భాషలో కాదు. జాగ్రత్తవేనండి. నా ప్రాణము ప్రభువుని కనపరుచున్నది. ప్రభు అంటే చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? చూసారా మీరు ఎలా అంటున్నారు? అందుకే జాగ్రత్తగా మీ కాస్ట్ను కూడా ఇచ్చా, మరియమ్మ భాషలో మాట్లాడాలని. నా ప్రాణము ప్రభువుని కనపరుస్తుందంటే చెయ్యి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? పొట్ట. మళ్ళీ చూడు పైకి ఎత్తుతున్నారు. మరియమ్మకి ప్రభు ఎక్కడున్నాడు? పొట్టలో ఉన్నాడు. నా ప్రాణము ప్రభువుని గణపరుస్తున్నది. జాగ్రత్త అండి. ఎలిజబెత్ అమ్మ మరియమ్మ కడుపులో ఉన్న ఆయన్ని ఏమని పిలిచింది? నా ప్రభు. ఇప్పుడు కంటున్నటువంటి మరియమ్మ కడుపులో ఉన్నవాడిని ఏమని పిలిచింది? నేనేమన్నా అన్నది ఇదే? నేను అన్నానండి ఇది బైబిల్లో ఉన్న మాట. నా ప్రభు. కుర్రోనికి అంటున్నాను, ఆడు ప్రభు అవుతాడు అంటలా, వాడు నా ప్రభు. నా ప్రాణము ప్రభువుని కనపరుచున్నది,
ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ, మళ్ళీ ఇక్కడ చేయి వస్తుంది, నా రక్షకుడైన దేవుని యందు ప్రభు అయినటువంటి యేసయ్య, జాగ్రత్తగానండి, ప్రభు అయినటువంటి యేసయ్య మరియమ్మకి 48వ వచనం ప్రకారం ఏమవుతాడు? సార్ మీరు జనరల్ మీకు ఎంత వచనం కూడా చెప్పిన తర్వాత జవాబు చెప్తే బాగా కోపం వస్తుందండి. 48వ వచనం ప్రకారం మరియమ్మ కడుపులో ఉన్నటువంటి యేసయ్య మరియమ్మకి ఏమవుతాడు? 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 ఏమవుతాడు అంటే మరియమ్మని ఎవరు రక్షించాలి? యేసయ్య. ఎంత స్పష్టంగా ఉందండి. నన్ను రక్షించేవాడు నా కడుపులోంచి వస్తున్నాడు, నా రక్షకుడైనా. నేను మీకోసం ఒక రక్షకుడిని అంటున్నాను అంటలేదు ఆవిడే. ఆయన నా రక్షకుడు, నా రక్షకుడు. ముందు నా ప్రభు, ఇప్పుడు నా రక్షకుడు. నా ప్రభు కాబట్టి ఆయన చెప్పిందల్లా చేస్తున్నాను. నా రక్షకుడు కాబట్టి ఎదురు చూస్తున్నాను ఆయన బయట రావాలని. నా రక్షకుడు అంటే మరియమ్మకి రక్షకుడు అవసరమా లేదా? అవసరం. సార్ మరి బిగినింగ్లో ఒక మాట అన్నారు కదా సార్, ఆమె పవిత్రురాలు కన్యక అని, ఆమె కూడా రక్షకుడు అవసరమా? కరెక్టే. ఆమె పవిత్రురాలు ఏ విషయంలో? సంసార జీవితంలో. ఆమె కన్యక దేని విషయంలో? సంసార విషయంలో. కానీ ఆదాము కడుపున వచ్చినటువంటి, ఆదాము వంశంలో వచ్చినటువంటి ఆమెలో పాపం ఉండదా? ఉంటుంది. ఆ పాపాన్ని నుంచి ఎవరు రక్షించాలి? పాప విమోచకుడైనటువంటి యేసయ్య. కాబట్టి మరియమ్మకి రక్షకుడు అవసరం. ఆ రక్షకుడిని ఆమె కన్నది, ఆ రక్షకుడు యేసయ్య. ఓకే, ఇంకేముంది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరము వారందరూ నన్ను. మరి మీది కూడా ఒక తరమేగా. ఈ తరం వారు కూడా మరియమ్మని ఏమనాలంట? మరి అనకపోతే మిమ్మల్ని ఏమనాలి? దరిద్రులు అనాలి. ఆవిడని ధన్యురాలు అనకపోతే మీరు దరిద్రులు. ఎందుకంటే వాక్యం తెలిసి కూడా మరియమ్మ గురించి చులకనగా ఎలా మాడతారు? మరియమ్మ గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటారు? ఉండలేరు. ఆమె ధన్యురాలు, ఆమె ధన్యురాలు. ఆ తర్వాత ఇంకా ఉన్నాడు, అన్ని తరం వాళ్ళు ధన్యులారందరూ ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపిన వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టను. గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్దోళ్ళు, బైబిల్లో ఉన్నటువంటి పెద్ద పెద్దోళ్ళు బైబిల్లో ఉన్నటువంటి వచనాలు తీసుకొని ఆ వచనాన్నే ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసు ప్రభువారు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయిచావన్నాడే, అది కీర్తనలో 22వ అధ్యాయం మొదటి వచనం. దాన్ని తీసుకొచ్చి ప్రార్థన చేశాడు ఆయన. ఇక్కడ 103వ కీర్తన 16, 17, 18 వచనాల్లో ఉన్నటువంటి మాటలు ప్రార్థన చేసేసుకుంది. ఎవరో? మరియమ్మ గారు. అదే ప్రార్థనగా ఆమె చెప్పేయటం మొదలుపెట్టింది. 103, 17, 18 ఆ వచనం చదువుతాను చూడండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద, ఇక్కడ చూడండి, ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతిని వారి పిల్లల తరమునకు. ఇక్కడ అదే మాట అంటున్నాడు. అంటే మరియమ్మ గారు ఎలా ప్రార్థన చేసేది? వాక్యానుసారంగా ప్రార్థన చేసేది. ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం చూద్దాం. మొదటిది, మరియమ్మ కన్యక, మరియమ్మ పవిత్రురాలు. రెండోది, మరియమ్మకి దేవుని వాక్యము తెలుసు. మూడోది, దేవుని స్వరం వినే అలవాటు తనకుంది, అందుకే దేవదూత మాడితే భయపడి పారిపోలేదు. నాలుగోది, దేవుడు తన పూర్వీకులతో చేసిన నిబంధనలు ఆమెకు తెలుసు. ఐదోది, చావుకు తెగించి దేవునికి తన్ను తాను సమర్పించుకుంది. ఆరోది, చాలా తగ్గింపు కలిగింది. ఏడోది, ఆశీర్వదించబడింది. ఎనిమిదోది, ప్రపంచమంతట్లో ధన్యురాలు అని పిలిపించుకున్నది. తొమ్మిదోది, వాక్యానుసారంగా ప్రార్థన చేసేది. ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. ఇంకా ముందుకి మనం వెళ్దాం. 52వ వచనం, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును, ఆకలిగొని వారిని మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. జాగ్రత్తగా ఈ 52, 53 వచనాలలో ఉన్నటువంటి ప్రార్థన వింటూ ఉంటే
పాత నిబంధనలో అలాంటి బాణి, అలాంటి పదాలు ఉపయోగించి ఎవరైనా ప్రార్థన చేసినట్లు మీకు గుర్తొస్తుందా? హన్నా ప్రార్థన కాపీ కొట్టింది ఆవిడే. హన్నాకిను మరియమ్మ గారికి దగ్గర 120 సంవత్సరాల గ్యాప్, 1200 సంవత్సరాల గ్యాప్, 1200 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హన్నా చేసిన ప్రార్థన విని, మనకులాగా ఆవిడ దగ్గర బైబిల్ లేదు, మనకులాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవడానికి లేదు, దాన్ని మనసులో దాచుకొని ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ మాటల్ని వల్లించి ఆమె ప్రార్థన చేయగలిగింది. ఇంకా నెక్స్ట్ 54-55 అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు. అంటే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఎవరికి తెలుసు? మరియ వయసు ఎంత? 15 ఏళ్ల మరియకి 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళ ముత్తాత అబ్రహాముతో చేసిన నిబంధన తెలుసు. ఏమండి మన 15 ఏళ్ల పిల్లల్ని సండే స్కూల్కి పంపించి 4 కథలు వినిపించేసి 3 పాటలు నేర్పించేసి వాళ్ళని భక్తిలో పెంచుతున్నాం అనుకున్నాం. కానీ మరియమ్మ 15 ఏళ్లకే ఎంత విషయాలు అర్థం చేసుకుంటుందో చూడండి, ఎంత లోతైన భావాల్లోకి వెళ్ళగలిగిందో చూడండి. అంటే మనము మన పిల్లల్ని పెంచాల్సిన విధంగా పెంచట్లేదని అర్థం. మరియమ్మ దగ్గర నుంచి మనం నేర్చుకుందాం. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. సార్ ఇది కూడా చదువుతారా? చదువుతా. దీంట్లో నేను నాకు ఖతర్నాక్ విషయం తెలిసింది. ఏంటి అని అంటేనేమో, ఆడోళ్ళు, పెళ్ళైపోయిన ఆడోళ్ళు, పిల్లల్ని కన్న ఆడోళ్ళు తెలివిగా ఈ జవాబు చెప్పండి. ఎవరైనా గర్భవతి అయితే మొదటి 3 నెలల్లో ఉండేది ఏంటి? ఎవరైనా గర్భవతి అయితే మొదటి 3 నెలల్లో ఉండేది ఏంటి? ఎవరైనా గర్భవతి అయితే మొదటి 3 నెలల్లో ఉండేది ఏంటి? వాంతులు. నవ్వుతారేంటండి? అట్లా కదా, నేను తప్పుగా మాడట్లేదు, అవునా కదండి? వాంతులు, దాన్ని మీరు వేవిళ్ళు ఏదో అంటారు కదా, అయితే ఒక మాట, ఇప్పుడు మరియమ్మ గర్భవతి అవ్వంగానే నజరేతు వదిలేసి ఎక్కడో దూరాన్ని ఉన్న ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వచ్చి 3 నెలలు ఉండిపోయింది. ఈ 3 నెలలు ఎలిజబెత్ అమ్మ దగ్గర మరియమ్మ ఏం చేసుకుంది? వాంతులు చేసుకుంది. ఒకవేళ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్లకుండా నజరేతులో ఉండి వాంతులు చేసుకుంటే ఏమై ఉండేది? ఏమంటే విషయం ఏంటి మీకు అప్పుడు అర్థమైందా? దేవుని మాటకి లోబడి మనం వెళ్ళిపోతే గోరుతో పోయేది గొడ్డల దాకా చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని మాట వింటూ ఉంటే చాలా విషయాలు సునాయాసంగా అయిపోతూ ఉంటాయి. ప్రతిదాన్ని మనం గోక్కోవాల్సిన అవసరం లేదు, తలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుని మాటకి తల ఒగ్గటం మనము నేర్చుకోవాలి. సరే, ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరుగుండి ఉంటుంది? ఇంటికి వచ్చేసిన తర్వాత మనోడు వచ్చి ఉంటాడు. ఎవరు? యోసేపు. అమ్మ మరియా, నేను అసలు నిన్ను వదిలేద్దాం అనుకున్నాను. అయితే ఏమైంది? గబ్రియల్ దూత వచ్చారు, తప్పని చెప్పారు, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఏవంట. అవునండి, చాలా వందనాలు ప్రభా, నీకు వందనాలు. మరియమ్మ ఆయన కాళ్ళ మీద పడిపోయి నువ్వు నన్ను వదిలేస్తే అలా అంటే ఏం హడావిడి చేయలే. అర్థమైందా మీకు? దేవా నీకు వందనాలు, శోభంసం. ఏమండి మరియా, ఓ చిన్న మాట ఏంటనంటే, నాకు చిన్న భయం ఉంది. ఏంటండి? ఏం లేదు, ఇప్పుడు నీకు 4వ నెల కదా. అవును, మరి ఇంకో నెల అయితే నీ పొట్ట బయటకు వచ్చేస్తుంది, అందరికీ తెలిసిపోద్ది, ఎలాగాని భయం ఉంది. అవునండి, నాకు కూడా భయం ఉంది. కానీ గబ్రియల్ దూత ఒక మాట చెప్పాడు, ప్రభువు మాట ఇస్తే అది నిరర్ధకం కాదంటండి. అది ఎలా జరుగుద్దో నాకు తెలియదు. ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆయన మీద ఉన్న నిరీక్షణ అంతేనండి అని అంటే, నీ నిరీక్షణ చల్లకుండా ఏమైందండి? దేవుడు నీకు కావాలని చేశాడులే. ఏం చేశాడు? ఏం లేదు, జనాభా లెక్కలేస్తున్నారంట. మనం దావీదు వంశస్థులం కదా, నువ్వేమో నాతానుకు పుట్టావు, నేనేమో సొలొమోనుకు పుట్టాం, మన ఇద్దరం దావీదు వంశస్థులం కదా. దావీదు ఊరు వెళ్ళిపోవాలి. ఎక్కడండి? అదేనమ్మా, బెత్లెహేంకి వెళ్ళాలి. అయ్యి బాబోయ్, 4-5 రోజులు పట్టుద్ది కదండి. ఏం పర్లేదులే, గాడి దెక్కించి కూర్చోబెడతాను, నేను నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని ఈమె పొట్ట బయటికి రాకముందే ఎక్కడికి వెళ్ళిపోయింది? బెత్లెహేం వెళ్ళిపోయింది. బయటకు వస్తే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? లేదు, సునాయాసంగా సెటిల్ అయిపోయిందండి. అదే మీకు అర్థమవుతుంది కదా. మనం స్టోరీ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దేవుడు తన పనులు ఎలా దేవుడు ప్రతిదీ ఫైట్ చేయడండి.
దేవుడు ప్రతిదీ ఫైట్ చేయడు. చాలా నువ్వు ఎలా చేయరా, నువ్వు అడగలరా, ఎక్కడ కూర్చోరా, నువ్వు పక్క జరగరా అంటాడంతే, పనులు అయిపోతూ ఉంటాయి. ప్రతిసారి నా జీవితంలో అద్భుతం జరగాలనుకోవద్దు. చాలా సందర్భాల్లో అద్భుతాలు జరగవు. చాలా తెలివిగా దేవుడు మనల్ని తప్పించుకుంటూ వెళ్ళిపోతాడు, చాలా తెలివిగా. ఇక్కడ మరియమ్మ విషయంలో అద్భుతం ఒకటి ఉంది. ఆమె కన్యకగా గర్భవతి అవటం, మిగిలిన అన్ని మామూలుగా సునాయాసంగా జరిపోయింది. ఆడికి వెళ్ళిపోయింది బెత్లెహేంకి. మరియమ్మ ఆడికి వెళ్ళింది. పశువుల పాకలో ఉన్నారు. మనోడు రోజు పనికెళ్ళి వచ్చేవాడు. ఒకరోజు ఏమండి నాకు నొప్పులు వస్తున్నాయండి అన్నది. పాపం అమ్మాయి 16 ఏళ్ళు, ఆ పక్కనున్న యోసేపుకి 18 ఏళ్ళు. ఏమీ తెలియదు వాళ్ళకి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆమెకు ప్రసవ సమయంలో సహాయపడింది ఎవరు అంటే 18 ఏళ్ల భర్త సహాయపడ్డాడు. బిడ్డ బయటకు వస్తుంటే యేసు ప్రభుని తొలిసారిగా పట్టుకుంది యేసయ్యను పట్టుకుంది యోసేపు. అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్ళు ఏవైతే ఉంటాయో గేదెల కోసం పెట్టి నీళ్ళు, ఆ నీళ్లతో కడిగేసి బట్టల గట్ల వేసి పడుకోబెట్టి, వాళ్ళు చాలా భయంతో, చాలా బాధతో, చాలా కష్టంతో, చాలా ఒంటరితనంగా క్రిస్మస్ దినాన్న వాళ్ళు గడిపారండి. కానీ మనం ఏం చేస్తామంటే సందడే అనే పాటలు పాడేస్తాం. ఎక్కడ ఉంటుందండి సందడే? అంటే తప్పు లేదు, యేసు ప్రభు పుట్టాడు, మనకి సందడి తప్పు లేదు. కానీ ఆ సందడిలో సత్యాన్ని మర్చిపోకూడదు. ఆ సందడిలో వీరు పడినటువంటి బాధ మర్చిపోకూడదు. ఆ సందడిలో వీళ్ళ సమర్పణ మర్చిపోకూడదు. చిన్న పిల్లలు ఆ విధంగా చేశారు. ఇక ఆ తర్వాత మరియమ్మ జీవితం అంతా కూడా కష్టపడి జీవించేటువంటి జీవితం. యోసేపు మరియమ్మలు శారీరకంగా కూడకుండా యేసుప్రభు వారు పుట్టారు. ఆయన దగ్గర కూడా రాలేదంట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనంలో ఆమెను ముట్టలేదు, ఆమెతో గడపలేదు అనేటువంటి పదాలు ఉపయోగించాడు. కాబట్టి మరియమ్మ కన్యకగా యేసు ప్రభుని కనటం జరిగింది. యేసు ప్రభు కన్యకకు పుట్టడం అనేది అవసరం. ఎందుకు అవసరం? దేవుడు ఏదైనా తోటలో సాతానికి సవాలు చేసి ఏమన్నాడు తెలుసా? స్త్రీ గర్భంలో నీ తలకాయ చెత్త కొట్టేవాడు పుడతాడన్నాడు. కాబట్టి స్త్రీ గర్భంలో పుట్టాలి. అందుకనే మరియమ్మకే పుట్టాడు. అర్థమైందా? ఆయన దేవుడు క్రొత్తగా జీవితం మొదలవట్లేదు. అందుకే ఆయన కన్యక పుట్టాడు. యేసు ప్రభువారు ఉండేవాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఉండేవాడు. అయితే ఆ వాక్యము శరీరధారి అయి మరియమ్మ గర్భంలో ఒక బాబాయ్ ఈ లోకంలోకి రావటం జరిగింది. ఇది స్పష్టంగా జరిగింది. ఆయన దేవుడు ఈ లోకంలోకి మానవుడిగా వచ్చాడు. అయితే ఇది జరిగిన తర్వాత మరియమ్మ యోసేపులు మామూలుగా వాళ్ళ సంసార జీవితాన్ని కొనసాగించారు. కొంతమంది దీన్ని అంగీకరించరు. ఎందుకనంటే మరియమ్మ ఎప్పటికీ కన్యకగానే ఉండిపోయింది. మరియమ్మ ఎప్పటికీ పరిశుద్ధురాలుగానే ఉండిపోయింది. ఒక మాట చెప్తాను చూడండి, భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి సంబంధం అపవిత్రమైందేం కాదు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది, పెండ్లి పాన్పు నిష్కలంకంగా ఉండాలి. కాబట్టి భార్యాభర్తల మధ్యన సంయోగం పాపమేం కాదు. భర్త కాకపోతే పాపం, భార్య కాకపోతే పాపం, పెళ్ళి కాకపోతే పాపం. అయితే పెళ్ళి అయిపోయింది, వాళ్ళిద్దరికి వివాహం అయిపోయింది. కాబట్టి వాళ్ళిద్దరూ కూడటం అనేది పొరపాటేం కాదు. అయితే మనకు బైబిల్లో ఉన్న దాని ప్రకారం యేసు ప్రభువారు కన్యక అయినటువంటి మరియకు పుట్టిన తర్వాత యోసేపు ద్వారా చాలామంది పిల్లల్ని కన్నట్లుంది. కొంతమంది అడిగారు, సార్ మీరు ఆ విధంగా చెప్తున్నారు, దానికి రుజువు ఉన్నదా అని. చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇది యేసు ప్రభు గురించి ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రశ్నించడం. ఎవరు? ఏంట్రా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడని అతని గురించి అన్నటువంటి మాట. ఎవరు? యేసు ప్రభు గురించి. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇది మొదటిది. ఇది మరియ కుమారుడు కాదా? నెక్స్ట్, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాదా? వడ్రంగోడు కదా అయినా, యోసేపు కొడుకు కదా. వీళ్ళ తమ్ముళ్ళు 4 ఉన్నారు కదా, ఆ 4 పేర్లు ఇవే కదా, యాకోబు, యోసే, యోదా, సీమోను. 4 కొడుకులు పేర్లు ఎక్కడ ఉన్నాయి? ఇంకా తర్వాత ఏమంటున్నారు?
ఇతని సోదరీమణులందరూ, పేర్లు రాలేదు మనకి, అందుకనే సోదరీమణులు అన్నారు కాబట్టి కనీసం ఇద్దరు అన్న. అర్థమైందా? ఒకళ్ళని సోదరమణులు అనరు, సోదరి అంటారు. కనీసం ఇద్దరు ఉంటే కనుక సోదరీమణులు అంటారు. ముగ్గురున్నారేమో ఉండొచ్చు, నలుగురున్నారేమో ఉండొచ్చు, ఉండడానికి వీల్లేదు. అంటే యోసేపు 33 ఏళ్ళకి చచ్చిపోయినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని కనాలంటే సంవత్సరానికి ఒక గ్యాప్ ఉండాలి కదా, కాబట్టి అంతమంది ఉండరు, మ్యాక్సిమం 2. అది మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి మరియమ్మ ఎంతమందికి తల్లి అయింది? 7గురికి అయింది. యేసయ్య కన్యకగా ఉన్నప్పుడు పుట్టాడు. యోసేపు ద్వారా 4 కొడుకులు, యోసేపు ద్వారా 2 కూతుర్లు. మొత్తం ఎంతమంది? 7గురిని కాన్పు చేసింది ఎవరో? మరియా. అంటే ఎంత కష్టం ఆలోచించండి. మీలో చాలామంది పెళ్ళయి పిల్లల్ని కన్న వాళ్ళు ఉంటారు. 7గురిని ఆమె కన్నది. అయితే ఈ 7గురిని కని ఏం జరిగిందంటే, బహుశా యేసయ్యని చాలా భక్తిలో పెంచింది ఎవరు అంటే మరియమ్మే అని నేను అనుకుంటాను. 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం, 2వ అధ్యాయం 52వ వచనం. అంటే నేను చాలా వదిలేస్తున్నాను కాబట్టి ముందుకెళ్తాను. యోసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండను. తర్వాత యేసయ్యని 2-3 సందర్భాల్లో చూస్తాం. ఈ 2-3 సందర్భాల్లో యేసయ్య మరియమ్మతో ఉన్నటువంటి సంబంధం ఏంటో చూద్దాం. 1, యేసయ్యకి 12 ఏళ్ళు వచ్చాయి. ఎన్ని వచ్చినాయి? 12 ఏళ్ళు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం వీళ్ళు దేవాలయానికి వెళ్ళాలి కదా. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. యూదులు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 12 ఏళ్ళు వచ్చేటప్పుడు అమ్మతోనే వెళ్తారు. 12 ఏళ్ళు వచ్చేదాకా అమ్మతో వెళ్తారు. యేసు ప్రభుకి 12 ఏళ్ళు కాబట్టి ఎవరితో వెళ్ళి ఉంటాడు? అమ్మతో. మరియా, మిగిలిన ఆడవాళ్ళందరూ, యేసయ్య, ఆయన తమ్ముళ్ళు, ఆయన చెల్లాయిలు, వీళ్ళంతా యెరూషలేంకి వెళ్ళారు. మగోళ్ళంతా ఒకసారి వెళ్తారు. జాగ్రత్త. 12వ ఏట యెరూషలేంకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మీద ఒక దివ్యమైన ప్రార్థన చేస్తారు. యేసు ప్రభు అంటే యేసు ప్రభు కాదు, 12 ఏళ్ళు దాటిన కుర్రోళ్ళందరూ చేస్తారు. 12 ఏళ్ల కుర్రోడికి ప్రార్థన చేసిన తర్వాత ఏది యెరూషలేం దేవాలయంలో ఆ కుర్రోడిని మొగోడు అంటారు. మొగోడు. ఇప్పుడు ఎవరితో నడుచుకుంటూ వెళ్ళాలి? యోసేపుతో నడుచుకుంటూ వెళ్ళాలి. మనం యోసేపు ఏమో మతిమరుపోడే ఇన్ని ఉంటాడు. మనోడు వెళ్ళిపోయాడు, మరియమ్మ కూడా వెళ్ళిపోయారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సాయంత్రం అయిపోయింది, మరియమ్మ యోసేపు కలిశారు. అమ్మ మరియమ్మ బాగున్నారా? పిల్లలంతా బాగున్నారా? బాగున్నారండి. యేసయ్య మీ దగ్గర బాగున్నాడా? యేసయ్య నా దగ్గర ఉంటావేంటి? అదేంటంటే యేసయ్యకి 12 ఏళ్ళు వచ్చింది కదా, ప్రార్థన చేయించాం కదా, మీతో రావాలి కదా. అచ్చో నేను మర్చిపోయానే, నీ దగ్గర ఉన్నాను అనుకున్నా. అచ్చో వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు పరిగెత్తుకుంటా. వెనక్కి వెళ్తే దేవాలయంలో యేసుప్రభు ఉన్నారు. జాగ్రత్త వినండి. యేసుప్రభు వయసు అంతా? యేసుప్రభుని అడుగుతున్నారు మరియమ్మ యోసేపులు, ఏం బాబు ఎందుకు ఇలా చేశావంటే, 12 ఏళ్ల యేసయ్యని ఎలాంటి భక్తి భావంలో పెంచారంటే, ఎలాంటి వాక్యంలో పెంచారంటే, యేసయ్య అన్నటువంటి మాట ఏంటి తెలుసా? అమ్మ, నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలీదా? 12 ఏళ్ల కుర్రోడికి తండ్రి చిత్తం ఏంటో తెలిసిపోయింది, తండ్రి పనిలో ఉండాలని తెలిసిపోయింది. తల్లి ఎంత బాగా పెంచుండి ఉంటుందో నాకు తెలియదు. బహుశా యేసు ప్రభుకి 15 ఏళ్ళు వచ్చి ఉంటాయి. అప్పుడు యోసేపు గారు చచ్చిపోయారు. యోసేపు గారు చచ్చిపోతే అమ్మ ఓ రోజు పిలిచి ఉంటుంది, బాబు యేసు, మరే నాన్నగారు చనిపోయారా, ఇప్పుడు దాకా నాన్నగారే వడ్రంగి పనులన్నీ చేసేవాళ్ళరా బాబు అంటే, మమ్మీ నాకు అర్థమవుతుంది, నువ్వేం చెప్తున్నావు, నాకు అర్థమవుతుంది. ఏంట్రా, ఏం అర్థమైందిరా? ఏం లేదు మమ్మీ, రేపటి నుంచి నువ్వేం టెన్షన్ పడద్దు, నా పొద్దున్నే టిఫిన్ కట్టించే, అట్లు కట్టించేసే, తీసుకొని వెళ్తా. పొద్దున్నే వెళ్ళి నాన్నగారి యొక్క షాపులో సాయంకాలం దాకా నాన్నగారు నాకు నేర్పించినటువంటి కుర్చీలు చేయటం, మంచాలు చేయటం, తలుపులు చేయటం నేను చేస్తా ఆ పని. వడ్రంగి వాడిగా నేను పనిచేస్తా. యేసు ప్రభువారు ఆంఫట్ అంటే మంచాలు రాలా, యేసు ప్రభువారు ఆంఫట్ అంటే కిటికీలు రాలా. యేసు ప్రభువారు చెక్కను ఉపయోగించి చిత్రీ పట్టి ఆయన సుత్తి వాడి మేకులు కొట్టి కష్టపడి మంచాలు తయారు చేసి అమ్మితే ఆ వచ్చిన డబ్బులతో 15 ఏళ్ళు కుటుంబాన్ని పోషించాడని. అమ్మ నాన్నలు యేసు ప్రభుని ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా తయారు చేశారు. బాధ్యత కలిగినటువంటి పౌరుడు. కుటుంబ బాధ్యత అంటే యేసు ప్రభుకి తెలుసు, కుటుంబ విలువ అంటే ఏంటో తెలుసు, తమ్ముళ్ళని చెల్లాలని పోషించడం అంటే ఏంటో తెలుసు ఆయనకి.
ఆయన ఉత్తిన గాల్లో బతకలైనా, మాయలు చేసుకుంటే బతకలా, ప్రార్థనలు చేసుకుంటే బతకలా. అందుకని యేసు ప్రభు వారిని ఏమన్నారు తెలుసా? వడ్రంగి వాడు. రే, ఈయన మా మంచం చేశాడు రా, ఈయన మా కిటికీలు తయారు చేశాడు రా, ఈయన మా తలుపులు తయారు చేశాడు రా. అవును సార్, ఆయనే ఆయనే ఆయనే. వడ్రంగోడు, వడ్రంగోడు. యేసు ప్రభు వారు ఆ విధంగా వడ్రంగి పనిచేసిన తర్వాత 30 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. యేసు ప్రభు వారు ఒకరోజు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలమ్మా. అవునా బాబు, సరే కూర్చో. తమ్ముడోళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. అవునరా. తమ్ముడోళ్ళు అందరికీ పెళ్ళి అయిపోయింది. అవునరా. చెల్లోళ్ళకి కూడా పెళ్ళి అయిపోయింది. అవునరా. వాళ్ళందరూ బాగా సెటిల్ అయిపోయారు. అవునరా. మమ్మీ నీకు తెలుసు కదా. ఏంట్రా? ఏం లేదు మమ్మీ, నేను పరిచర్యకి వెళ్ళిపోతాను, నేను పరిచర్యకి వెళ్ళిపోతాను. అవునా బాబు? అవునులేరా, నువ్వు వెళ్ళాలి. మమ్మీ నేను 2 monthsలో పరిచర్యకి వెళ్ళిపోతాను, సడన్గా చెప్తే బాగోదని చెప్తున్నాను. సార్ ఇది బైబిల్లో ఉందా అని అడగొద్దు, నేను ఊహించి మాట్లాడుతున్నాను. నీకు నమ్మబుద్ధి కాకపోతే మానేసేయి, నేను పక్కా చెప్తున్నా. సరే మీకు ఎక్కడి నుంచి వచ్చింది సార్ అనొద్దు, అర్థమైందా? నేను ఊహించి మాట్లాడుతున్నాను. 2 నెలల్లో నేను వెళ్ళిపోతాను మమ్మీ అంటే, సరే అని. బాబు 2 నెలల్లో వెళ్ళిపోతావు కదా అని. ఈ 2 నెలల్లో గబగబా మరియమ్మ ఒక పని చేసింది. ఏంటి తెలుసా? యేసు ప్రభు వారికి ఒంటికి అతుక్కుపోయే ఒక బనీన్ లాంటిది తయారు చేసి ఇచ్చింది. అది యేసు ప్రభు ధరించుకున్నాడు. అది ఒకే అంగి, దానికి కుట్లే ఉండవు, అది అల్లింది. దాని మీద యేసు ప్రభు వారు పైన షర్ట్ వేసుకున్నాడు, నెత్తి మీద దాని టర్బన్ వేసుకున్నాడు, బెల్ట్ వేసుకున్నాడు, అవన్నీ తర్వాత. అయితే అవి ఎక్కడ కనబడతాయో తెలుసా? మళ్ళీ మీకు యేసు ప్రభు వారు సిలువెక్కినప్పుడు 4 కూలోళ్ళు లేదా 4 సైనికులు యేసు ప్రభుని చంపడానికి వస్తే ఒక్కొక్కడు ఒకటి తీసేసుకున్నాడు, ఒక్కొక్కడు. అయితే 5వది ఉండిపోయింది, అది కుట్లు లేనిది. దానికి చీట్లేసి నాకొచ్చింది చీటి అని యేసు ప్రభు ఒంటి మీద నుంచి దాన్ని ఒలుస్తూ ఉంటే, జాగ్రత్తగానండి, యోహాను సువార్త 19వ అధ్యాయంలో దాన్ని ఒలుస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంలో యేసు ప్రభు చేసిన పని ఏంటి తెలుసా? అమ్మ వైపు చూసి, మమ్మీ జాన్ చూసుకుంటాడు. నేను ఎందుకు చెప్పుంటాడు ఆ టైంలో? తాను కుట్టించినటువంటి ఆ బనీన్ను తీసేస్తుంటే అమ్మ గుండె తరుక్కుపోతూ ఉంటే, సిమియోని చెప్పినట్లు తన యొక్క హృదయంలోంచి ఒక ఖడ్గము దూసుకెళ్ళిపోతూ ఉంటే, యేసు ప్రభుని చిత్రబద్దలు చేస్తూ ఉంటే, ఆ దుఃఖంతో ఏడుస్తూ ఉంటే, మమ్మీ జాన్ చూసుకుంటాడు. జాన్ మమ్మీని చూసుకోరా, జాన్ మమ్మీని చూసుకోరా. మరియమ్మ చాలా కష్టపడి పెంచింది యేసయ్యని. కష్టాల గుండా ఆమె వెళ్ళటానికి ఇష్టపడింది. ఇక చివరికి మరియమ్మ మనకి చివరిగా ఎప్పుడు కనబడుతుంది? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు. 40 రోజులైంది, శిష్యులందరికీ కనబడ్డారు. 40వ రోజు మీరు ఒలీవల కొండ మీదకి రమ్మన్నారు, వచ్చారు. ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, మీరు ఇక్కడే ఉండండి, పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, మీరు శక్తిని పొందుతారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను అందించాలి. అక్కడ ఒకవేళ మరియమ్మ ఉంటే, నువ్వు నేను మరియమ్మ అయితే ఎలా అంటాం? మీకు ఇప్పుడు రావాలే పరిశుద్ధాత్ముడు, నాకు ఎప్పుడో 33 ఏళ్ల క్రితం వచ్చాడు, ఆ పరిశుద్ధాత్మను బట్టి నాకు యేసే పుట్టాడు. అది కాదు ఇది. ఆ పరిశుద్ధాత్మ కార్యము కేవలం యేసే పుట్టడానికి, ఈ పరిశుద్ధాత్మ కార్యము సాక్షిగా ఉండటానికి. ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి అని అనుండేవాళ్ళేమో. కానీ మరియమ్మ అలా ఏమనలా. చూడండి 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. వీరితో కాడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియ ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండ్రి. 2 ప్రశ్నలు. మరియమ్మ ఎందుకు ప్రార్థన చేస్తుంది? మరియమ్మ ఎందుకు ప్రార్థన చేస్తుందంటే, యేసయ్య ప్రార్థన చేస్తూ ఉండమన్నాడు కాబట్టి. అంటే మరియమ్మ ఎవరికి లోబడింది? యేసయ్యకు లోబడింది. యేసయ్యకు లోబడింది. నెంబర్ 1, మరియమ్మ ఎవరికి ప్రార్థన చేస్తుంది? యేసయ్యకే. యేసయ్య మాటకి లోబడి యేసయ్యకి ప్రార్థన చేసే వ్యక్తిని ఏమంటారు? యేసయ్య శిష్యురాలు అంటారు. ఇప్పుడు మరియమ్మ యేసయ్యకి ఏమైంది? శిష్యురాలైంది. నేనేమేమో తక్కువ చేయట్లా. స్త్రీలలో ఆమెకున్న స్థానం నెంబర్ 1. ఆ స్థానం ఇంకెవరికి రాదు. ఆమె ధన్యురాలు. ఎందుకంటే చావుకు తెగించి తన్ను తాను సమర్పించుకుంది. అయితే ఆమెకు రక్షకుడు ఆమె కడుపులోంచే వచ్చాడు. ఆమెను రక్షించింది యేసయ్యే. ఆమె ఎవరికి శిష్యురాలుగా ఉండడానికి ఇష్టపడిందంటే యేసయ్యకే.
చరిత్ర చెప్పేది ఏంటంటే మరియమ్మకి 103 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎఫస్సు అనేటువంటి పట్టణంలో యోహాన్ దగ్గర ఉంటున్నప్పుడు 103 ఏళ్ల ముసలిదిగా ఆమె చనిపోయింది. మరియమ్మను అక్కడ పాతి పెట్టారు. ఇప్పటికీ కూడా సెల్కక్, టర్కీ దేశంలో సెల్కక్ అనే ఊరు వెళ్తే ఆ ఊరు బయట ఒకప్పుడు ఉండేటువంటి ఎఫ్ఎస్సి పట్టణం యొక్క ఆ శిథిల పరిస్థితులను చూపించి అక్కడ సమాధిని చూపించి ఇది మరియమ్మ సమాధి, అక్కడ ఒక గుహను చూపించి ఇది మరియమ్మ గారు ఉండినటువంటి గుహ అని ఇప్పటికీ నమ్ముతారు. అయితే కొంతమంది మరియమ్మ చచ్చిపోలేదని, ఆమె అదే విధంగా పరలోకంలోకి వెళ్ళిపోయిందని చెప్తారు. చాలా స్పష్టంగా చరిత్ర చెప్పేదంటే పాలికార్ప్ ఏమనంటాడంటే, మా గురువు గారు యోహాను గారు తల్లిగా భావించినటువంటి మరియ ఆమె చనిపోయింది ఇక్కడ పాతి పెట్టారు అని అంటారు. 103 సంవత్సరాలు ఆమె. మరియమ్మ పవిత్రురాలు, మరియమ్మ వాక్యం బాగా ఎరిగినటువంటి వ్యక్తి, మరియమ్మ తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తి, మరియమ్మ ఉప్పొంగిపోయేటువంటి తత్వం కలిగింది కాదు. మరియమ్మ యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించింది. మరియమ్మ యేసు ప్రభుని ప్రభువు అని పిలవడానికి ఇష్టపడింది. మరియమ్మ వాక్యాన్ని బాగా నమ్మింది. మరియమ్మకి పూర్వంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం ఆమెకి తెలుసు. మరియమ్మ ఆ వాగ్దానాలు నెరవేర్తాయని ఎదురు చూసింది. మరియమ్మ కష్టపడి బ్రతికేది. మరియమ్మ తన కుమారుణ్ణి ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా చేయగలిగింది. మరియమ్మ యేసు ప్రభుని పరిచర్యలోకి సంతోషంగా పంపించింది. అందుకనే పరిచర్యలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య గురించి, అయ్యా అక్కడ ద్రాక్షారసం లేదంట, నువ్వేమన్నా చేయవా అని అడిగింది. ఎందుకంటే పరిచర్యలోకి ఆమె పంపించింది కాబట్టి. యేసు ప్రభు శిలువ మీద చనిపోతున్నప్పుడు చివరి క్షణంలో దగ్గరుండి చూచింది మరియమ్మే. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత దర్శనం పొందింది మరియమ్మే. యేసు ప్రభు చెప్పినట్లు వేచి ఉండి ప్రార్థన చేసింది మరియమ్మే. ఆ పెంతుకోస్తు దినాన్న పరిశుద్ధాత్మను పొంది యేసు ప్రభుకి సాక్షిగా ఉన్నది మరియమ్మే. ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మా దేవా, మా ప్రభా, చాలా ఆలస్యం అయిపోయింది, కానీ మీరు మాతో మాట్లాడినటువంటి ఈ కొద్ది మాటలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరియమ్మ ఎన్ని గొప్ప లక్షణాలు ఆమె జీవితం నుంచి మేము నేర్చుకోగలిగాం ప్రభా. ఆమె స్త్రీలందరిలో ఆశీర్వదించబడింది. పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి కితాబిది ప్రభా. ధన్యురాలు ఆమె. అంతేకాదు ఆమె నమ్మింది. ఆ నమ్మకాన్ని బట్టి నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు తన జీవితంలో తాను రుజువు చేసుకొని చూడగలిగింది ప్రభా. మరియమ్మలాగా మేము బతకాలి, మరియమ్మలాగా మా పిల్లల్ని పెంచాలి, మరియమ్మలాగా ప్రభా మా కుటుంబానికి మేము ఆశీర్వాదం అవ్వాలి, మరియమ్మలాగా ప్రభా ఇరుగు పొరుగు వారికి ప్రభా మేము యేసయ్యని పరిచయం చేసేవాళ్ళు అవ్వాలి. చావుకు తెగించిన మరియమ్మ లోకానికి రక్షకుడిని ఇచ్చింది. ఈరోజు అదే యేసయ్యని మేము లోకానికి పరిచయం చేయాలంటే చావుకు తెగించాలి, హింసకు గురి అవ్వడానికి ఇష్టపడాలి. అలాంటి సమర్పణ జీవితం కలిగి ఉండగలుగుట కృప చూపించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.